గురుగారు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో పాండవులు కూడా అక్కడే ఉండి ఆ దుశ్చర్యని నిలువరించలేకపోయారు. మరి అలాంటప్పుడు ఈ పాండవులు ధర్మస్వరూపులై స్వర్గారోహణ ఎలా చేస్తారు? వాస్తవానికి నిలువరించేటువంటి హక్కు పాండవులకు లేదు. కారణం ఏమంటే, ముందు ధర్మరాజు తనను తన తమ్ములను కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు. ఓడిపోయిన కారణం చేత ఈ 5గురు కూడా కౌరవులకు బానిసలు. ద్రౌపదీదేవి అడిగింది, తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా? చాలా న్యాయశాస్త్రబద్ధమైనటువంటి ప్రశ్న వేసింది ద్రౌపదీదేవి. ధర్మరాజు తనను తాను ముందు ఓడిపోయి తర్వాత నన్ను పందెంలో పెట్టాడా, లేదు ముందు నన్ను పందెంలో పెట్టి ఓడిపోయి తర్వాత తాను పందెంలో ఉన్నాడా? తాను ఓడిపోకుండా నన్ను పందెంలో కనుక ముందు పెట్టినట్లయితే అది ధర్మం కాదు. భార్యను తీసుకువెళ్ళి పందెంలో పెట్టడం అనేది ధర్మం కాదు. కనుక ఆ పని చేయరాదు. ముందు తానే పందెంలో ఉండి ఓడిపోతే నన్ను పందెంలో పెట్టే అర్హత వాడికి లేదు. ఏ విధంగా నన్ను పందెంలో పెట్టారు అని అడిగింది. సమాధానం ధర్మరాజు దగ్గర లేదు. కారణం ఏమంటే, కౌరవులకు ఇప్పుడు పాండవులు 5గురు బానిసలు పందెంలో ఉండి ఓడిపోయారు. కనుక వాళ్ళు రాజులయ్యి ఉండలా ఆవిడ్ని రక్షించడానికి. బానిసలు కనుక ఆ బానిసలు ఏం చేయాలి? యజమాని ఏ పని చెబితే ఆ పని చేయాలే తప్ప ఇంకో పని చేయటం అధర్మం. ధర్మాన్ని అనుసరించి ఆవిడకు అంత కష్టాన్ని కలుగుతున్నా ఏమీ చెయ్యకుండా మెదలకుండా ఊరుకున్నది దేని కొరకు అంటే ధర్మం కొరకే. అధర్మం కాదది. ధర్మం ఎప్పుడూ కూడా చూచినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆలోచించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది. దాన్నే ధర్మ సూక్ష్మము అని అంటారు పండితులు. అందువల్ల ధర్మరాజు నిలువరించకుండా ఆగడమే ధర్మం. అతడు ధర్మాన్ని ఆచరించాడు కనుకనే సశరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. స్వర్గానికి 6గురు కలిసే వెళ్ళారు సశరీరంతో. ధర్మరాజుతో పాటు తమ్ములు 4, ద్రౌపదీదేవి, ఈ 5గురు, ధర్మరాజు, మొత్తం 6గురు వెళ్ళారు. కానీ సశరీరంతో స్వర్గానికి చేరుకున్నవాడు ధర్మరాజు ఒక్కడే. ద్రౌపదీదేవి మధ్యలోనే దేహత్యాగం చేసింది. భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా మధ్యలోనే దేహత్యాగం చేసేశారు. స్వర్గానికి చేరుకోలేదు వాళ్ళు. ఒక్క స్వర్గానికి చేరుకున్నవాడు ధర్మరాజు మాత్రమే. కారణం ఏమంటే, అతడు ఎక్కడా ధర్మాన్ని తప్పలేదు కనుకనే అతడు స్వర్గానికి వెళ్ళాడు. వీళ్లలో ధర్మ లోపం ఉన్నది కనుకనే సశరీరంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం వాళ్లకు రాలేదు.